సీఎం రేవంత్ రెడ్డిని గజని అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఢిల్లీలో అసలే పొల్యూషన్ ఎక్కువని, రేవంత్ మాటలతో మరింత పొల్యూషన్ గా మారిందని ఎద్దేవా చేశారు. బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి దొరికిపోయారన్నారు. నువ్వు నీ అనుచరులు బ్యాగుల బ్యాచ్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన పడకేసిందని, గ్రామాల్లో సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ అంటూ సబ్జెక్టు లేక ఏదో ఒకటి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ సీఎం రేవంత్ రెడ్డిని గజని అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఢిల్లీలో అసలే పొల్యూషన్ ఎక్కువ, రేవంత్ మాటలతో మరింత పొల్యూషన్ గా మారిందని ఎద్దేవా చేశారు. బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి దొరికిపోయారన్నారు. నువ్వు నీ అనుచరులు బ్యాగుల బ్యాచ్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన పడకేసిందని, గ్రామాల్లో సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ అంటూ సబ్జెక్టు లేక ఏదో ఒకటి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ కాసేపటి క్రితమే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు తన చిట్చాటు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాటు నిర్వహించారు. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తం బనకచెర్ల అంశంతో పాటు బీఆర్ఎస్ మీద అటాక్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు చిట్చాటు ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలా అంశాలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని హరీష్ రావు తన చిట్చాట్లో చెప్తూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చెత్త వ్యాఖ్యలు ఏదైతున్నాయో వాటిని పూర్తిగా ఖండిస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది, నేను వ్యక్తిగతంగా ఖండిస్తున్నానని చెప్పారు. నువ్వు ఒక గజనివి, ఢిల్లీ అసలే పొల్యూషన్ ఎక్కువగా ఉంది, నీ మాటలతో మరింత పొల్యూట్ గా మార్చుతున్నావు ఢిల్లీని, అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదేవిధంగా చిట్ చాట్లు నిర్వహించి అని కూడా హరీష్ రావు చెప్పారు. అదే రకంగా బనకచెర్లపై అడ్డంగా దొరికావు, ఏపీ మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు నువ్వు స్పందించలేదు? ఆయన ముందే మాట్లాడాడు, అయినప్పటికీ కూడా తర్వాత నువ్వు మాట్లాడినప్పుడు ఆయన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? ఆయన మీద ఏమైనా మరి కేసు పెడతావా? ఆయన వ్యాఖ్యలు కనుక తప్పు అని చెప్పి ఏమైనా కేసు పెట్టదలుచుకున్నావా? ఎందుకు పెట్టట్లేవు? అడ్డంగా దొరికావని కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. అట్లాగే గంజాయి, డ్రగ్స్ అంటూ అక్కడ చేసినటువంటి ఏదైతే చిట్ చాట్ ఉందో దానికి కౌంటర్ గా హరీష్ రావు కూడా చెప్పారు. సబ్జెక్ట్ లేక ఏదో రకంగా గంజాయి, డ్రగ్స్ అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు తన చిట్చాట్లో పేర్కొన్నారు. అదేవిధంగా జై తెలంగాణ అంశం మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. రేవంత్ రెడ్డి ఏ రకంగా అన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచే తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేసి నన్ను జై తెలంగాణ అంటలేవని ఎట్లా అంటావని కూడా రేవంత్ రెడ్డి అక్కడ అన్నారు. దానికి కౌంటర్ గా జై తెలంగాణ అందరూ అంటుంటే నువ్వు ఎందుకు మరి బానిస మనస్తత్వంతో రేవంత్ రెడ్డి ఉంటున్నాడో, ఎవరికి భయపడి, ఏ పక్క రాష్ట్రానికి భయపడి, ఎవరి మోకాల నీళ్లు తాగడం కోసం ఈ రకంగా బానిసత్వంతో ఉంటున్నావు, అందుకే అనట్లేదా అని కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి పరిస్థితి మనం ఉందో. అదేవిధంగా కేటీఆర్ జాతీయ అంతర్జాతీయ స్థాయికి రాష్ట్ర ప్రగతిని కావచ్చు, ఖ్యాతిని కావచ్చు తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి అని కేటీఆర్ ని ఆయన మెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ నువ్వు ఏనాడైనా రాష్ట్ర ప్రగతి గురించి కానీ రాష్ట్రాన్ని గురించి ఎప్పుడన్నా బయటికి పోయి మాట్లాడినటువంటి చరిత్ర నీకుందా అని కూడా ఈ సందర్భంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నీలాగా బ్యాగ్స్ మోయడం లేదు కదా, నువ్వు నీ అనుచరుల అంతా బ్యాచ్ గానే, బ్యాగుల మోసినటువంటి బ్యాచ్ గానే ఉంది అని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పరిపాలన అంటే మోయడం కాదు, కేసీఆర్ ఎక్కడ కూర్చున్నా ఆ పాలన బాగా చేశాడు, అద్భుతం అని అనిపించుకున్నాడని కూడా కేసీఆర్ ని మెచ్చుకుంటూనే రేవంత్ రెడ్డి గట్టిగానే పై ఆరోపణ చేశాడు. అంతేకాకుండా నీ హయాంలో పాలన పడకేసింది, కనీసం ఊర్లలో డీజిల్ లేక వెహికల్స్ పారిశుద్ధ్యం క్లీన్ చేయడంలో కూడా ఫెయిల్ అయిందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. నువ్వు కేవలం కమాండ్ కంట్రోల్ ఉండడమో లేదా నీ ప్యాలెస్ లో ఉండడమో తప్ప ఎక్కడ కూడా గ్రామాలకు వెళ్లి ఆ లేవనుకుంటున్నో తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో లేవంటూ హరీష్ రావు తన చిట్చాట్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా సమావేశంలో పాల్గొంటే తప్పు పట్టడం లేదు నువ్వు గణజిచర్ల మీద అంశం మీద, ఏపీకి వత్తాసు పలకడాన్ని మేము తప్పు పడుతున్నామంటూ చెప్పారు. అంతేకాకుండా కమిటీ వేయలేదు అన్నావు, అది కూడా శుద్ధ తప్పు అంటూ హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా
ఈ అన్ని అంశాల మీద బనకచర్ల మీద ఆడినటువంటి అబద్ధాల మీద బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆయన తరచుగా అబద్ధాలు ఆడుతూ చూస్తుంటే ఒక కొత్త వ్యాధి వారు సోకిందా అని అనుమానంగా ఉన్నట్టు హరీష్ రావు చెప్తారు. అది కంపల్సివ్ లైన్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధితో రేవంత్ రెడ్డి వాళ్ళ బాధపడుతున్నాడేమో అర్థం కావట్లేదంటూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా కేటీఆర్ ఈ మధ్య కాలంలో తరచుగా రేవంత్ రెడ్డి మాట్లాడే అంశం మీద కూడా హరీష్ రావు పేర్కొన్నాడు. అర్ధరాత్రి గోడలు దూకేయాల్సిన పరిస్థితి కేటీఆర్ కు లేదు, అదేవిధంగా అలాంటి సంస్కృతి కూడా కేటీఆర్ కు లేదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేవిధంగా నేను నా ఐటీ మీద కూడా తరచుగా వ్యాఖ్యలు చేస్తుంటాడు, నాలాగా భవిష్యత్ నా అంత హైట్ జీవితంలో ఎప్పుడు కాలేవని కూడా అదే సందర్భంగా వ్యక్తిగతంగా కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సీఎం అజ్ఞానం లేకుండా అజ్ఞానంతో అబద్ధాలు ఆడుతూ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం మానుకోకపోతే మాత్రం తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు చెప్తారని కూడా ఈ సందర్భంగా అన్నాడు. అంతేకాకుండా నువ్వు ఏం చేసినా కేటీఆర్ లాగా మారలేవు, జాతీయ స్థాయికి ఆయనే తీసుకుపోయి ప్రగతిని చేసినటువంటి పరిస్థితి కూడా ఎవరు కూడా మర్చిపోలేదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీ పెడతాను, అసెంబ్లీలో మాట్లాడడం, అసెంబ్లీకి పెడితే మైక్ ఏనాడు ఇవ్వనేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇన్ని రోజుల్లో దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. పలుసార్లు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎన్నడూ మైక్ ఇయ్యలేదనే ఉద్దేశం కూడా ఆయన మరోసారి గుర్తు చెప్తారు. అలాగే రేవంత్ ఫెయిల్ అయ్యే టోటల్ గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. రాష్ట్రంలో ఇష్టానుసారంగా తమ లీడర్ల మీద, మాజీ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా రేపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అంతా కూడా పడికేసినటువంటి పరిస్థితి. ఈ హైదరాబాద్ లో తన ప్యాలెస్ లో కూర్చొని, కమాండ్ కంట్రోల్ లో కూర్చొని రాష్ట్ర పాలన గాడిని పెట్టడంలో పోయి మరింతగా ఇబ్బంది పెట్టేలాగా మార్చాడని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. అంతేకాకుండా ఆదాయం ఎందుకు తగ్గిందో అన్ని డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్స్ లో కానీ, అదేవిధంగా చాలా అంశాల్లో కూడా మొత్తం ఆదాయం తగ్గిపోయింది. అదంతా ఫెయిల్ రేవంత్ రెడ్డి వల్లనే ఇదంతా జరిగిందని కూడా హరీష్ రావు తన చిట్ చాట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఓటుకు నోటు అంశంలో ఈడీ ఎందుకు కాపాడుతోంది రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ అంశంలో, ఇద్దరు కలిసి ఒకటే అయిపోయిందా అనే విషయం కూడా తప్పుపట్టారు. అంతేకాకుండా ఎన్నిసార్లు పోయి ఢిల్లీ నుంచి ఏం తెచ్చావు, ఇప్పటికీ 45 నుంచి 50 సార్ల దాకా పోయి ఉంటావు, ఇప్పటి వరకు ఏం తీసుకొచ్చావు రాష్ట్రానికి, అదే అంతేకాకుండా కేటీఆర్ పై చేస్తున్నటువంటి ఆరోపణలకు ఆధారాలు చూపించు లేదా లీగల్ గా ఎదుర్కొంటావా, సిద్ధంగా ఉండు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరించాడు రేవంత్ రెడ్డిని. అంతేకాకుండా ఏపీ మంత్రి చెప్పింది తప్పైతే ఆయనపై కేసు లోకేష్ కేటీఆర్ మీటింగ్ కి సంబంధించి హరీష్ రావు స్పందించారన్నారు దీనిపై. ఎస్, మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఈ సందర్భంగా మాట్లాడారు. లోకేష్ కలిశాడనే అంశంలో కొన్ని ఆరోపణలు ఏదైతే గుర్తించాడో అదంతా శుద్ధ తప్పు. అర్ధరాత్రి కలవాల్సిన అవసరం కేటీఆర్ కు ఏమాత్రం లేదు. ఏదున్నా స్ట్రైట్ గానే ఉంటాము, స్ట్రైట్ ఫైట్ చేసేటువంటి సత్తా మా లీడర్ కుంది, మాకుంది. మా లీడర్, మా పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా కూడా అంతా బాగాపుతా ఉంటాం తప్ప దొడ్డిదారుల రాత్రి కలవాల్సిన పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు తన చిట్చాట్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం, భయపడేది లేదు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి బంధం ఏంటో చెప్పాలి, అది ఫెవికాల్ బంధం మాకు అనిపిస్తుందని కూడా చెప్పారు. అదేవిధంగా ఫోన్స్ ప్రతిరోజు మా ట్యాప్ అవుతున్నాయి, ఇది క్లియర్ గా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే హరీష్ రావు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని తన చిట్ చాట్ లో పేర్కొన్న సందర్భాన్ని అయితే మనం చూడాలి. చాలా అంశాల మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. దాదాపు అరగంట దాకా తన చిట్ చాట్ లో అన్ని అంశాల మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు. రైట్, థాంక్యూ.